హాయ్, గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఈక్విటీస్ రీసెర్చ్. ఈ రోజు మార్కెట్ క్లోజింగ్ కి స్వాగతం. సో మార్కెట్స్ చూస్తే మాత్రం మార్నింగ్ గ్లోబల్ క్యూస్ ఒక మిక్స్డ్ తో ట్రేడ్ అవుతూ మన మార్కెట్స్ మాత్రం ఒక గ్యాప్ డౌన్ ఫ్లాట్ ఓపెన్ అవ్వడం చూసాం మనం. సో నిఫ్టీ చూస్తే అరౌండ్ 24,575 దగ్గర 8 పాయింట్స్ తో గ్యాప్ డౌన్ తో, అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే 57,604 దగ్గర అరౌండ్ ఒక 82 పాయింట్స్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వడం మనం బోత్ ఇండిసెస్ గమనించాం. అండ్ సింపుల్ సినారో ఏంటంటే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఆర్ ఓపెన్ హై, బోత్ ఆర్ ఈక్వల్. సో ఇలాంటి ప్యాటర్న్స్ ఉన్నప్పుడు డెఫినెట్ గా బేస్ ఆధిపత్యంలోనే మార్కెట్ ఉంటుంది. సో మార్కెట్స్ ఈ రోజు కూడా చూస్తే మాత్రం నిఫ్టీ అరౌండ్ ఒక 0.5% వరకు తో క్లోజ్ అవడం మనం గమనించాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ విషయానికి ఇస్తే కూడా 0.6% డౌన్ తో క్లోజ్ అవడం మనం గమనించాం. సో ఇక్కడ మార్కెట్ చూస్తే మాత్రం టోటల్ మార్కెట్ బేర్స్ గ్రిప్ లోనే మార్కెట్ ట్రేడ్ అని చెప్పుకోవాలి ఈ రోజు. సో ఇంకా మనకి దీనికి ప్రధానమైన కారణం చూసుకుంటే మాత్రం బ్రెంట్ క్రూడ్. సో లాస్ట్ నైట్ ఓవర్ నైట్ లో ఏదైతే మనకి బ్రెంట్ క్రూడ్ 4% పెరిగిందో దాని ఇంపాక్ట్ తో మన మార్కెట్స్ ఈ రోజు చాలా గ్యాప్ డౌన్ తో ఓపెన్ అవ్వు మళ్ళీ ట్రేడ్ అవడం మనం గమనించాం. సో మార్నింగ్ చూస్తే మాత్రం $88 దగ్గర ట్రేడ్ అవుతున్న బ్రెంట్ క్రూడ్ సో ఈ రోజు ఎండ్ ఆఫ్ ది డే వరకు చూసుకుంటే మాత్రం $90 కూడా దాటడం మనం గమనించాం. బట్ ఇప్పుడు మాత్రం అయితే $90 దగ్గర ట్రేడ్ అవడం మనం గమనిస్తున్నాం. నియరెస్ట్ టు ద 89.75 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో అండ్ ఇంకోటి చూసుకుంటే మాత్రం యుఎస్ లో 10 years బాండ్ ఈల్డ్ ఏదైతే ఉందో 4.7 కి వచ్చేసింది. సో ఇలా మనకి 4.7 కి రావడంతో ఎవ్రీ టైం అమెరికాకి ఏదో బ్యాక్ సీట్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే లేకపోతే మళ్ళీ ఇన్ఫ్లేషన్ నెంబర్స్ లో మార్కెట్స్ కొంచెం డిసప్పాయింట్ చూసుకునే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఈ రోజు బిగ్ డే నిఫ్టీకి ఎక్స్పైరీ డే అని చెప్పుకోవాలి. సో ఎక్స్పైరీ చూసుకుంటే మాత్రం ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే మాత్రం 24,600 చాలా బిల్టప్ అయ్యాయి. అలాగే 24,500 పుట్ ఎక్కువ బిల్టప్ అవడం. దీంతో మనకి కాల్స్ అన్ని చాలా వైండప్ అయినాయని చెప్పుకోవాలి. పీసీఆర్ చూస్తే మాత్రం 0.85 దగ్గర మనకి ట్రేడ్ ఉంది. ఈ రోజు మార్కెట్స్ చూస్తే మాత్రం స్మార్ట్ మనీ 24,600 కాల్ ఆప్షన్స్ అండ్ 24,500 పుట్ ఆప్షన్స్ ని జీరో చేయడం అనేది ఈ రోజు జరిగిన విషయం చెప్పుకోవాలి. అలాగే ఎర్నింగ్ సీజన్స్ వచ్చాయి. సో దీంట్లో మనకి పాజిటివ్ ఎర్నింగ్ ఇచ్చిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం ప్లాంట్ ఫార్మా అరౌండ్ 7%, బాష్ అరౌండ్ 8% తో ర్యాలీ రావడం మనం గమనించాం. అండ్ జెడ్ఎస్ లైఫ్ చూసుకుంటే మాత్రం ఫార్మా స్పేస్ లో మిడ్ మార్కెట్ అవర్స్ లో వచ్చింది. సో ఇది కూడా మనకి అరౌండ్ డే లోస్ దగ్గర ఉన్న స్టాక్ ఒక్కసారి మళ్ళీ 1200 మార్క్ ని కూడా రీచ్ అవడం మనం గమనించాం జెడ్ఎస్ లైఫ్. సో రిజల్ట్స్ ఇంపాక్ట్ ఇంత హై మూమెంట్స్ కూడా తీసుకెళ్లే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తుంది. అలాగే నెగటివ్ సో చూసుకుంటే మాత్రం ఐడియా ఫోర్జ్ 5%, ఆంటోనీ వెస్ట్ హ్యాండ్లింగ్ ఈ స్టాక్ చూసుకుంటే 6.5% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. జూబ్లియంట్ ఫార్మా 3% డ్రాగ్ అని చెప్పుకోవాలి. త్రివేణి 600 దగ్గర ట్రేడ్ అవుతుంది, అరౌండ్ 6% డ్రాగ్ అని చెప్పుకోవాలి ఈ రోజు నెగటివ్ రియాక్షన్స్ లో. సో ఈ రోజు లైమ్ నైట్ లో మనకి అదాని స్టాక్స్ ఉంటాయని అనుకున్నాం. ఎందుకంటే గౌతమ్ అదాని యుఎస్ కోర్టు నిర్దోషిగా నిర్ధారించడం జరిగింది. దీంతో ఈ రోజు లైమ్ నైట్ లో వస్తాయి అనుకున్నాం అదాని స్టాక్స్. మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గానీ ఆ గ్యాప్ అప్ ఓపెన్ ని అలాగే సస్టైన్ చేయలేకపోయిందని చెప్పుకోవాలి అదాని స్టాక్స్. నిఫ్టీ చూస్తే మాత్రం లాస్ట్ 4-5 సెక్షన్స్ చూస్తే మాత్రం 24,750 హైయర్ సైడ్ అండ్ 24,450 లోయర్ సైడ్. సో 5th August నుంచి చూసుకుంటే మాత్రం ఈ రేంజ్ లోనే ఎస్టాబ్లిష్ అయ్యి కన్సాలిడేషన్ అవుతుందని చెప్పుకోవాలి మార్కెట్స్ పరంగా. ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజ్ అబౌట్ ట్రేడ్ అవుతుంది. బట్ ఇప్పుడు నియరెస్ట్ చూస్తే 200 DMA దగ్గర అండ్ 20 DMA దగ్గర రెండు ఎంగల్ఫింగ్ అయ్యే ఆస్కారం మనకు కనిపిస్తుంది. కాబట్టి నిఫ్టీ కొంచెం ఇక్కడ ఒక కన్సాలిడేషన్ అయ్యే ఆస్కారం మనకి క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి టెక్నాలజీ సెక్టార్స్ ఒక్కటే ఆదుకుంటుందని చెప్పుకోవాలి నిఫ్టీ పరంగా. నిఫ్టీ చూస్తే కమింగ్ డేస్ లో సపోర్ట్స్ చూసుకుంటే మాత్రం 24,384 అనేది ఒక స్ట్రాంగ్ సపోర్ట్ మనకు కనిపిస్తా ఉంది. అది 200 DMA వాల్యూ. మేబీ దాని బ్రేక్ డౌన్ అవుతే మాత్రం మనకి ఇమీడియట్ గా 24,350 అనేది 20 DMA బార్ వాల్యూ అక్కడ దాకా వచ్చే ఆస్కారం మనకు కనిపిస్తా ఉంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూస్తే మాత్రం 24,497 అండ్ 24,677 అనేది హైయర్ సైడ్స్ మనకు కనిపిస్తుంది. మార్కెట్స్ లో చూస్తే మాత్రం నిఫ్టీ కొద్దిగా కన్సాలిడేషన్ జోన్ విత్ బై అండ్ డిప్ స్ట్రాటజీలో కనిపిస్తుంది. ఎందుకంటే 200 DMA 20 DMA బిలో వస్తేనే ఫర్దర్ గా ట్రెడ్ ఉండే ఆస్కారం ఉంటుంది నిఫ్టీకి. అదర్వైజ్ మనకి బై అండ్ డిప్ స్ట్రాటజీలోనే మనకు కనిపిస్తా ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే బేరిష్ క్యాండిల్ ఈ రోజు ఓపెన్ హై బోత్ ఇండిసెస్ మనకు కనిపిస్తే సేమ్ ఉంది. 57,604 ఓపెన్ అండ్ హై చూస్తే 57,607 3 పాయింట్స్ హై ఇచ్చి అక్కడ నుంచి మనకు ఫిజిల్ అవుట్ అవడం మనం గమనించింది. బట్ లాస్ట్ లో నుంచి చూసుకుంటే మాత్రం అరౌండ్ 250-260 పాయింట్స్ రికవరీ రావడం మనం గమనించాం బ్యాంక్ నిఫ్టీకి. అండ్ బ్యాడ్ థింగ్ ఏంటంటే ఇది బిలో 20 DMA బార్ వాల్యూ కిందికి రావడం మనం గమనిస్తాం. సో అది కొంచెం వీక్ గా చెప్పుకోవాలి. 57,533 అనేది 20 DMA మూవింగ్ యావరేజ్ వాల్యూ. దీని బిలో ఉన్నంత కాలం కొద్దిగా బ్యాంక్ నిఫ్టీకి వీక్ ఎగ్జిబిట్ చేసే ఆస్కారం మనకు కనిపిస్తుంది. సో అట్లీస్ట్ 1 or 2 days క్లోజ్ అవుతేనే ఫర్దర్ గా ఫాల్ ఉండే ఆస్కారం బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. హైయర్ సైడ్ రెసిస్టెన్స్ చూసుకుంటే మాత్రం 57,607 అండ్ 57,994 అనేది
మనకి హయ్యర్ సైడ్ రెసిస్టెన్స్ పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తుంది. మార్కెట్ బ్రెత్ చూసుకుంటే మాత్రం నెగిటివ్ అని చెప్పుకోవాలి. 1824 స్టాక్స్ అడ్వాన్స్ లో ఉంటే 2100 స్టాక్స్ అనేది డిక్లైన్ లో ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఈ రోజు అవుట్ పెర్ఫార్మెన్స్ చేసిన సెక్టార్స్ చూసుకుంటే మాత్రం నిఫ్టీని లీడింగ్ ఇచ్చిందంటే ఫార్మా అండ్ ఐటీ. సో ఇవి మేజర్ గా మనకి కాంట్రిబ్యూట్ చేస్తూ నిఫ్టీని హోల్డింగ్ చేస్తూ 24,450 మార్క్ ని నిలబెట్టిందని చెప్పుకోవాలి. సో ఫార్మా, ఐటీ, టెలికాం, పిఎస్యూస్ బ్యాంక్స్ కూడా మనకి మంచి ర్యాలీ ఇచ్చింది. 0.2% నుంచి 0.5% వరకు. అలాగే మీడియా రంగం, ఎఫ్ఎంజీ స్పేస్, మెటల్స్, ప్రైవేట్ బ్యాంక్స్ అయితే మాత్రం 0.5% నుంచి 1% వరకు డ్రాగ్ అని చెప్పుకోవాలి. సిమెంట్ సెక్టర్ ఒకటే 1.5% డ్రాగ్ అని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చూసుకుంటే మాత్రం ఫ్లాట్ గా ట్రేడింగ్ అయితే ఉందని చెప్పుకోవాలి. ఫార్మా సెక్టర్స్ లో మనకి టాప్ గెయినర్స్, టాప్ చూసుకుంటే మాత్రం గ్లాండ్ ఫార్మా, జెడిస్ లైఫ్, డాక్టర్ రెడ్డిస్, ఇప్కా ల్యాబ్, అలాగే గ్లెన్ మార్క్ ఫార్మా లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాలు చూసుకుంటే మాత్రం లూపిన్, ఆల్కేమ్, లారస్ ల్యాబ్, బయోకాన్, సిప్లా లాంటి స్టాక్స్ లో మంచి మనకి నష్టాలు చూడడం మనం గమనించాం. అలాగే టెక్నాలజీ స్పేస్ లో చూసుకుంటే మాత్రం విప్రో, ఒరాకిల్ 2 స్టాక్స్ నష్టాలు ట్రేడ్ అయింది. లాభాలు చూసుకుంటే మాత్రం పర్సిస్టెన్స్, మైంట్రీ, ఎంఫసిస్, టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి స్టాక్స్ లో మంచి లాభాలు ట్రేడ్ మనం గమనిస్తున్నాం. మీడియా రంగాల్లో చూసుకుంటే మాత్రం ప్రైమ్ ఫోకస్, టిప్ మ్యూజిక్ లాంటి స్టాక్స్ లో లాభాలు ట్రేడ్ అయ్యి. నష్టాల్లో చూసుకుంటే మాత్రం జీ ఎంటర్టైన్మెంట్, సన్ టీవీ, నజారా, హాత్వే కేబుల్, డీబీ కార్ప్ లాంటి స్టాక్స్ లో మనకి నష్టాలు ట్రేడ్ మనం గమనిస్తా ఉన్నాం. ఎఫ్ఎంజీ స్పేస్ చూసుకుంటే మాత్రం యునైటెడ్ స్పిరిట్ ఒక్క స్టాక్ లాభాల్లో ఉంది. నష్టాల్లో చూసుకుంటే నెస్ట్లే, ఇమామి, ఐటీసీ, మ్యారికో, కోల్గేట్ లాంటి స్టాక్స్ లో నష్టాలతో ట్రేడ్ అవడం మనం గమనిస్తా ఉన్నాం. సో న్యూస్ మేకర్స్ తో ట్రేడ్ అవుతున్న ఆల్ టైమ్ హిట్ ఈ రోజు మంచి ర్యాలీ చూసిన స్టాక్స్ చూసుకుంటే మాత్రం గోదావరి బయోఫ్రైన్స్ స్టాక్ అరౌండ్ 12%, ఆర్తి ఫార్మా 12%, అమర్ రాజ్ చూసుకుంటే 6.5% ర్యాలీ, ఎల్ఐసి చూసుకుంటే మాత్రం 5% ర్యాలీతో మనకి మార్కెట్స్ ని లీడింగ్ గా నిలిచాయి ఈ స్టాక్స్. రికార్డ్ హై దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ చూసుకుంటే మాత్రం చెన్నై పెట్రోల్ 9.5%, షైలీ ఇంజనీరింగ్ చూసుకుంటే 3.5%, లూమెక్స్ ఆటోటెక్ చూసుకుంటే మాత్రం 18% ర్యాలీ అనేది మనం చూడగలిగాం. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బోత్ ఇండిసెస్ చూస్తే మాత్రం మనకి ఈ రోజు మంచి నెగిటివ్ లో ట్రేడ్ అయినా కానీ సపోర్ట్ పాయింట్స్ దగ్గర వచ్చింది. ఎవరైతే కాంట్రా ట్రేడర్ ఉంటారో నిఫ్టీకి డెఫినెట్ గా 1 షుడ్ బై అండ్ డిప్ స్ట్రాటజీ తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీకి మాత్రం 20 DMA బార్ వాల్యూ ఏదైతే ఉందో 57,533 వస్తేనే దాని ఏమోనే లాంగ్ బిల్డప్ చేయాలి. అదర్వైజ్ ఇంకో 2-3 డేస్ మనకి కొద్దిగా వీక్ ఎగ్జిబిట్ చేసే ఆస్కారం ఉంటే దీనికి ప్రధాన కారణం తీసుకుంటే మాత్రం బ్రెంట్ క్రూడ్ బిలో 80 వస్తేనే మళ్ళీ మార్కెట్ స్టెబిలిటీ అవుతాయి. అదర్వైజ్ మళ్ళీ బ్రెంట్ క్రూడ్ మళ్ళీ $100 కి అలా వెళ్తే మాత్రం మార్కెట్స్ ఇంకా కొద్ది పెయిన్ఫుల్ చూసే ఆస్కారం కమింగ్ సెషన్స్ లో కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈక్విటీస్ రీసెర్చ్. ఈక్విటీస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.